మనకి సబ్బాత న్యూమూన్ షలోమ్ యూట్యూబ్లో ఇస్తున్న వారికి పేరు పైన సబ్బాత న్యూమూన్ షలోమ్. పరమ తండ్రి నీకు స్తోత్రం. బిగ్గరగా చెప్దామా? పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎలుగెత్తి చెప్దామా? పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. పరమ తండ్రిని ఆరాధించట్లో గణపరచట్లో వాడే పదము హల్లెలూయా. ఎంత బిగ్గరగా చెప్తే పరమ తండ్రి అంతగా గణపరచబడతాడు. మరొకసారి పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి సన్నిధిలో మనము ఒక వాక్యోపదేశం విందాము, లేఖనాలను చదువుకొని మనం ముందుకు వెళదాం. మన మధ్యలో వాసవ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. ఒక లేఖన భాగం చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుతున్నాను. తర్వాత ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయున్నవని గాని. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన యెహోవా, మహామహిమగల మా రక్షక, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, పరిశుద్ధాత్ముడవైన మా రక్షకుడవైన యాషువా మెస్సయ్య, అయా మీ రక్తము సేవించి మీ శరీరము భుజించి అయా మీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకోవడానికి తండ్రి నాయన వారముల పండుగ అయినటువంటి 2వ సబ్బాతు దినములో మీ పాదాల చెంత చేరినైనా మా ఆత్మలు శుద్ధి చేసుకోవడానికి వాక్యము ద్వారా అయా మా మనోనేత్రములు తెరిపించి అయా మమ్మల్ని శుద్ధులుగా చేసుకొని పరిశుద్ధాత్మను పొందుకొనుటకు అయా మీ దయగల మీ సంకల్పము మా మీద ఉంచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ఆత్మీయ పోరాటములో తండ్రి నాయన శరీరముకు ఆత్మకు వైరము కలిగి ఉంటుండగా నాయన అయా శరీరము తండ్రి ఆత్మను అయా తండ్రి నాయన ఆత్మను పోరాటములో నాయన తండ్రి తను హెచ్చించుకోవడానికి శరీరము ప్రయత్నిస్తుంటుండగా అయా ఆత్మానుసారమైనటువంటి జీవితము ఎవరైతే జీవిస్తారో అయా ఆత్మానుసారమైనటువంటి అయా ప్రవర్తన ఏ శరీరం అయితే కలిగి ఉంటుందో ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అయా మీరు మా మనోనేత్రములు తెరిపించడానికి మీ ప్రియ కుమారుడు మీ దాసుడైన దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో తండ్రి బిడ్డను భద్రపరుచుకొని మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి అయా మీ కృపలో మీ దయలో మీ ప్రేమలో అయా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనుమని అయా మేము శరీరముతో జీవించిన వారమైతే మేము చచ్చిన వారమై అయా మేము మరణానికి అప్పగించబడతాము తండ్రి. అయా ఎందరైతే తండ్రి మా శరీరాన్ని అణుచుకొని ఆత్మానుసారమైన జీవితము జీవించినప్పుడు నిత్య జీవానికి వారసులమవుటకు మీ పరిశుద్ధాత్మ పొందుకొనుటకు తండ్రి సాధనమైనటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అయా మీరు ఆ విధంగా సిద్ధపరచమని వినిచున్న మా మనోనేత్రములు తెరిపించి మా చెవులు మందము కాకుండా అయా మా హృదయము తెరుచుకొని మీ వాక్యాన్ని ఆ హృదయంలో నింపుకొనుటకు కృపా కాపుదల తోడించి నడిపించమని మరి ఒకసారి తండ్రి మీ దాస్తుని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సయ్య వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బాబా. చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అవును పిల్లారా, పరమ తండ్రి సన్నిధిలో మనం ఉంటున్నాం. ఆత్మపూర్ణమై ఆయనను ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి వచ్చాం. ఇప్పుడు షావోతు పండుగను కూడా మనం ఆచరించబోతున్నాం. షావోతు పండుగను ఎందుకు మనం ఆచరిస్తాము? ఏ ఉద్దేశం చేత మనం షావోతు పండుగ పెంతెకొస్తు పండుగను ఆచరిస్తాము? పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. పరిశుద్ధాత్మను పొందుకునే పండుగ. పరిశుద్ధాత్మ అలనాడు ఆది అపోస్తలుల మీద కుమ్మరింపబడిన దినము ఈ షావోతు పండుగ దినము, ఈ పెంతెకొస్తు పండుగ దినము. మరి ఈ పెంతెకొస్తు పండుగ దినమున ఆయన యొక్క సన్నిధిలో కూర్చున్న వారిని, సంఘముగా కూడిన వారిని, ఆయన ఆరాధనకు వచ్చిన వారిని ఆయన ఆత్మపూర్ణులుగా చేస్తాడు. ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన ఆత్మతో అభిషేకిస్తాడు. కాబట్టి
ఆయన ఆత్మతో మనం నింపబడడానికి ఏంటి మనకు అవసరత, ఆత్మతో నింపబడడం ఎందుకు అంత ప్రాముఖ్యత, ఎందుకు అంత మనము ఆ యొక్క ఆత్మను పొందుకోవడానికి మనం ఇంత ప్రయాసపడాలి, ఎందుకు ప్రయాసపడాలి? పరిశుద్ధాత్మతో నింపబడకుంటే మనం బ్రతకలేమా, జీవించలేమా, చలించలేమా? పరిశుద్ధాత్మతో నింపబడకుంటే మనము ఈ భూమి మీద జీవనం సాగించలేమా? సరే, మీ మట్టుకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అవును, పరిశుద్ధాత్మతో నేను నింపబడకుంటే ఏంటి నా స్థితి? అయితే ఎలోహిం యొక్క వాక్యము, ఎలోహిం ఏమని సెలవిస్తున్నాడు? ఎలోహిం యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? అది మనం పరిశీలించుకుందాం ఈరోజు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన సెలవిస్తున్న మాట ఇది, మన రక్షకుడిని యెహోవా మెస్సియా సెలవిచ్చిన మాట. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఇంకొక మాట అంటూ వస్తున్నాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునైనవి. ప్రియులారా, శరీరము నిష్ప్రయోజనమైనదని మన రక్షకుడిని యెహోవా మెస్సియా సెలవిస్తున్నాడు. అవును, ఈ శరీరముతో మనం బ్రతికినంత కాలము, ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడో పరమ తండ్రి, అన్ని సంవత్సరాలు ఈ శరీరంతో బ్రతికినంత కాలము ఆయనతో, ఆయన యొక్క స్వారూపతలోనికి మార్చబడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ప్రయాసపడుతూనే ఉండాలి. మన యొక్క శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరుద్ధముగా పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మయే జీవింపచేయును. ఆత్మను మనము గెలిపించినట్లయితే, ఆత్మ నియమం ప్రకారం మనము జీవించినట్లయితే, ఆత్మ నియమము ప్రకారం మనం జీవించడానికి ప్రయాసపడినట్లయితే, ఆత్మతో నింపబడానికి కొరకు మనము శ్రమపడినట్లయితే, ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేయుచుంది. ఇది కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆయన 2 నియమాలు ఉంచాడు. ఒకటి ఆత్మ నియమము, రెండవది శరీర నియమము. ఆత్మ నియమం గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆయన సెలవిస్తున్న మాటలు, ఆయన యొక్క శిష్యులు సెలవిస్తున్న మాటల్లోని యొక్క అర్థాన్ని మనము గ్రహించినట్లయితే, లేఖనాల్లో నుంచి మనము ధ్యానించినట్లయితే కొన్ని మాటలు చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో ఒక నియమం ఇక్కడ కనబడుతూ వస్తుంటుంది. యెహోవా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని ఎలోహిం చేసెను. యెహోవా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమము ఏంటి అంట? యెహోవా మెస్సియా నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ ఆత్మ నియమము మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ఎవరి ద్వారా? యెహోవా మెస్సియా ద్వారా. ఈ యెహోవా మెస్సియా యొక్క ఆత్మ ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే జీవింపబడుతున్నాం సుమా. ఆత్మ నియమము ద్వారా మనం నడుచుకున్నట్లయితే, ఆత్మానుసారంగా మనం జీవించడానికి ప్రయాసపడినట్లయితే, ఆత్మను పొందుకోవడానికి కొరకు మనం ప్రయాసపడినట్లయితే మనము జీవింపబడతాము, జీవములో ఉంటాము, జీవముతో మనం ఉంటాము. ఆ నిత్యత్వమును పొందుకోవడానికి, నిత్య జీవాన్ని వారసులవడానికి ఈ భూమి మీదనే ఆయన జీవముతో నింపబడతాము. కాబట్టి అందుకే ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఆత్మ యొక్క నియమము మనల్ని ఏం చేస్తుంది? పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించెను. చూడండి, పాప మరణముల నియమము, పాప
మరణము యొక్క నియమం నుండి మనల్ని విడిపించింది ఎవరు, ఏ విధంగా? అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటుంటాడు. రోమా 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అంటాడు. ఇదే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూడండి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఏంటి ఆ దౌర్భాగ్య స్థితి? ఏంటి ఆ దౌర్భాగ్యకరమైన స్థితి? ఏంటంటే ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి, మన శరీరము మరణానికి లోనయ్యేది. కాబట్టి అందుకే శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన శరీరము మరణానికి లోనయ్యేది. మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవరు నన్ను విడిపిస్తారు? ప్రియులారా, మరణమునకు లోనగు శరీరము నుండి, కాబట్టి మరణమునకు లోనగు శరీరం నుండి మనల్ని విడిపించేది ఎవరు? అందుకే పౌలు ఇక్కడ రాసి వస్తుంటున్నాడు. ఈ రోమా 8వ అధ్యాయము 2వ వచనంలో, యాశ్వా మెస్సైనందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యాశ్వా మెస్సై యొక్క జీవమునిచ్చు ఆత్మ, యాశ్వా మెస్సై యొక్క జీవమునిచ్చు ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? పాప మరణము అను ఆ యొక్క నియమము నుండి మనల్ని విడిపించడానికి కారణమవుతుంది సుమా. అంటే మన యొక్క పాప మరణ నియమం నుంచి విడిపించడానికి కొరకు యాశ్వా మెస్సయ్య ఆ పాపాన్ని ఆయన భరించాడు. ఆ పాప భారాన్ని ఆయన మోసాడు. ఆ పాపమునంతా ఆయన తీసుకున్నాడు. ఆయన ఏ పాపం లేనివాడిగా ఉండి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఆ పాపం నుంచి మనల్ని విడిపించి, ఆ పాపం నియమం నుంచి మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృపకు మనల్ని పాత్రులుగా చేసి ఆయనలో జీవింపచేయడానికి మనకు కారణమవుతూ వచ్చాడు. అందుకే ఆయన ఏమంటూ వస్తున్నట్టే 25వ వచనం చదవండక 7:25లో, మన ఎలోహిమైన యాశ్వా మెస్సీయ ద్వారా ఎలోహిముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను యెహోవా నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. శరీరము విషయంలో పాపం నియమమునకు దాసునై ఉన్నాను. కాబట్టి 2 నియమాలు, ఒకటి శరీర నియమము, ఒకటి ఆత్మ నియమము. కాబట్టి ఆత్మ సంబంధమైన నియమము నుంచి ఆయన మనల్ని ఆయన యొక్క ఆత్మ సంబంధమైన నియమంలోనికి నడిపించడం, పాప శరీరం యొక్క నియమంలో నుంచి ఆత్మ సంబంధ శరీరం నియమంలోనికి నడిపించడానికి ఆ పరమ తండ్రి ఆయన మన కొరకు ఆ యొక్క శిక్షా విధి ఆయన తీసుకున్నాడు. చూడండి, పరమ తండ్రి సన్నిధిలో చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తూ వస్తున్నాడు. కాబట్టి 2 నియమాలు ఈ దినం మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి శరీర నియమమేమో పాపమునకు నడిపిస్తుంది, పాప మరణమునకు లోనవుతుంది. ఆత్మ నియమమేమో మనల్ని జీవింపచేయడానికి కారణమవుతుంది. పాప మరణం నియమం నుంచి మనల్ని విడిపించడానికి, మరణముకు లోనముకు మన శరీరమును ఆ మరణం దాసత నుంచి విడిపించడానికి యాశ్వా మెస్సయ్య ఆయన బలియాగమయ్యి ఆయన రక్తము కార్చి మరణించి మనం తిరిగి లేచి ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రియులారా, ఎవరైతే నన్ను పరిశుద్ధాత్మను కుమ్మరించుము తండ్రి అని అడుగుతారో వారి మీద నేను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారు ధన్యులు. 6 పరమతండ్రి సన్నిధిలో, ఎందుకంటే ఆయన ఎవరికి ఇస్తాడు పరిశుద్ధాత్మను? చూద్దాం, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 3వ అధ్యాయము 33-34 వచనంలో,
ఆయన సాక్ష్యము ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంగీకరించిన వాడు ఎలోహిం సత్యవంతుడను మాటకు ఎలోహిం సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా ఎలోహిం తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన ఎలోహిం మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని ఎలోహిం ఉగ్రత వాని మీద నిలిచియుండును. కుమారుని యందు విశ్వాసముంచువారే. యాషువ మెస్సయ్యగా ఆయన కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కొలత లేకుండా పంపబడిన వానికి కొలత లేని ఆత్మనైనా అనుగ్రహించాడు. ఆ యాషువ మెస్సయ్య ఆయన పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. కాబట్టి యెహోషువ మెస్సయ్య నా పాపముల కొరకు, నా దోషముల కొరకు మరణించాడు, ఆయన రక్తము కార్చాడు, మరణించి తిరిగి లేచాడని విశ్వాసముస్తున్న వారికి మాత్రమే పరిశుద్ధాత్మ కొలత లేని ఆత్మను అనుగ్రహిస్తాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు. చాలామంది దినాల్లో యాషువ మెస్సీయను అంగీకరించకుండా, యాషువ మెస్సీయను తృణీకరించి, యాషువ మెస్సీయ రక్తాన్ని తృణీకరించి, యాషువ మెస్సీయ యొక్క ఆత్మను తృణీకరించి ఉన్న వారి మీద ఆయన ఆత్మను కుమ్మరించాడు. ఆ ఆత్మ లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు జీవములోనికి రాలేరు సుమా, నిత్య జీవంలోనికి రాలేరు సుమా. అనగా యాషువ మెస్సీయను అంగీకరించిన వారి మీద మాత్రమే ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. కాబట్టి నేటి దినాల్లో, కలవరి దినాల్లో, చాలా అంత్య దినాల్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన సెలవిస్తున్నాడు ఒక మాట. 1 యోహాను 4వ అధ్యాయము 3వ వచనంలో 2-3 వచనాల్లో ఒక మాట ఉంటుంది. యాషువ మెస్సయ్య శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును అది ఎలోహిం సంబంధమైనది. ఏ ఆత్మ యాషువను ఒప్పుకొనదో అది ఎలోహిం సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఎలోహిం ఆత్మను మీరెరుగుదురు. చాలక్క. కాబట్టి ఎలోహిం ఆత్మ ఎవరి మీద ఉంటుంది? ఎవరు ఎలోహిం ఆత్మతో నింపబడి ఉన్నట్టు, ఎవరు ఎలోహిం ఆత్మతో నడిపింపబడుతున్నట్టు, ఎవరు ఎలోహిం యొక్క ఆత్మ యొక్క నియమంలో ఉన్నట్టు? యాషువ మెస్సీయ శరీరధారి అయి వచ్చినని ఎవరు ఒప్పుకుంటారో, ఏ ఆత్మ ఒప్పుకుంటుందో, ఇది ఆత్మ నియమంలో మొదటి మెట్టు సుమా. యాషువ మెస్సీయను ఒప్పుకొనని వారి మీద ఆయన కుమారుడిగా, సశరీరుడిగా, రక్తమాంసం ధరించుకొని ఆ యెహోవానే యెహోషువ మెస్సీయగా వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో, ఎవరైతే ఆ బలియాగాన్ని అంగీకరిస్తారో, ఆ రక్తమును ఎవరైతే తమ పాపముల కొరకు ఆయన కార్చారని అంగీకరిస్తారో, ఆ రక్తంతో కడగబడతారో, ఆ రక్తమందు విశ్వాసం ఉంచి ఆ రక్తమే నాకు యోగ్యతనిచ్చిందని ఆ యొక్క ఆత్మ నియమం ఒప్పుకుంటారో వారి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. వారు ఆయన ఆత్మ యొక్క నియమంలో ఉన్నారు. వారు ఆత్మ నియమము ద్వారా జీవంలోకి వారు ప్రవేశిస్తున్నారు. ఇది ఏ విధంగా అట? 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం, అయితే మీరు 1 యోహాను 2:21 అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. చాలండి, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కాబట్టి ఆత్మ నియమంలో ఉన్న వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి, ఆత్మతో సహవాసం చేసిన వ్యక్తి సమస్తమును గ్రహిస్తాడు సుమా. వారు అభిషేకింపబడిన వారు. ఎవరి చేత అభిషేకమైన వారు? మనుషుల చేత కాదు, ఎలోహిం ఆత్మ చేత, ఎలోహిం చేత.
వారు అభిషేకింపబడిన వారు కాబట్టి, ఎలోహిం అభిషేకము మీ మీద నిలిచిన్నది కాబట్టి, ఎలోహిం అభిషేకం చేత మీరు నింపబడిన వారు కాబట్టి సమస్తమును ఎరుగుదురు. అంటే ఎరుగుతాం మనం. అవును, ఎలోహిం ఆత్మ నాలో నివసిస్తే నేను నిత్య జీవానికి వారసునిగా చేయబడతాను. ఎలోహిం ఆత్మ నాలో ఉండాలి అంటే నేను మొట్టమొదటిగా యాషువా మెస్సీయను అంగీకరించిన వాడిగా ఉండాలి. ప్రియులారా, యాషువా మెస్సీయను అంగీకరించకుంటే, యాషువా మెస్సీయ యొక్క రక్తంతో కడగబడకుంటే, యాషువా మెస్సీయ రక్తాన్ని స్మరించకుంటే, యాషువా మెస్సీయ నామాన్ని స్మరించకుంటే వారి మీద ఎలోహిం ఆత్మ కుమ్మరింపబడదు. ఎలోహిం ఆత్మ చేత వారు నింపబడరు. ఎలోహిం ఆత్మ ఒకవేళ వారిలో నింపబడాలని ఆయన కోరుకుంటున్న వారి యొక్క శరీర నియమము పాపములకు దాసత్వంలో ఉంది, పాపం వైపు లాగుతుంది. కాబట్టి పరమ తండ్రి వారిని విడిచిపెడతాడు. మెస్సయ్య విరోధి ఆత్మ వచ్చునని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి వారు ఎలోహిం సంబంధులు కారని, ఎలోహిం యొక్క ఆత్మ వారిలో లేదు అని, ఎలోహిం ఆత్మ సంబంధులు కాకుంటే వారు నిత్య జీవానికి, జీవమునిచ్చు నియమంలోనికి వారు రాబట్టబడలేదు, వారు తొలగిపోయారని మనం గుర్తిరగాల్సిన అవసరం ఉంది సుమా. ఇక ఆయనలో మనం ఉన్నామని, ఆయన ఆత్మ మనలో ఉన్నదని మనం అనుకుంటే ఇంకా మనం ఏ విధంగా ఉంటాం చూద్దాం. ఆయన ఆత్మ నియమంలో కొన్ని లేఖనాలు మనం చూసుకుంటున్నాం. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహిముకు విరోధమైనది. అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు ఎలోహిమును సంతోషపరచనేరరు. 2 నియమాలలో ఆత్మ నియమం కలిగిన వారు ఏం చేస్తారు? ఆత్మ నియమం కలిగిన వారు ధర్మశాస్త్రానికి లోబడతారు, ఆజ్ఞలకు లోబడతారు. కట్టలున్నాయని అంగీకరించి కట్టల ప్రకారముగా వాటిని నెరవేర్చడానికి వారు ప్రయాసపడుతుంటారు. శరీరానుసారులు ఏం చేస్తారు? ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రానికి మనం నెరవేర్చిన అవసరం లేదని ఆయన కొట్టివేశాడు, కాబట్టి ధర్మశాస్త్రము లేదు అని బోధిస్తున్న బోధలో ఉన్నవారు శరీరానుసారులు, శరీర సంబంధ నియమమునకు నియమబడిన వారు. కాబట్టి ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మ విషయముల మీద అనగా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎలాంటి ఎట చూద్దాం. ఒకసారి కొంచెము లోతుల్లోకి వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎలోహిం ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవడి చేతను వివేచింపబడడు. చాలా ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విరుద్ధముగా ఆలోచిస్తూ వస్తుంటాడు, ఆత్మ నియమానికి విరుద్ధంగా ఆలోచిస్తుంటాడు. ఎలోహిం యొక్క ఆత్మ కార్యములను ఏమాత్రము కూడా అతను అంగీకరించాడు. ఎలోహిం ఆత్మ విషయములను అంగీకరించాడు, కానీ అవి అతనికి ఏ విధంగా ఉంటాయి? వెర్రితనముగా ఉంటాయి. చూడండి, ఎలోహిం యొక్క ఆత్మ నియమము మనల్ని ఏం చేస్తుంది?
ధర్మశాస్త్రానికి లోబడేటట్టు చేస్తుంది, ధర్మశాస్త్రానికి విధేయటట్టు చేస్తుంది. ఎలోహిం ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆజ్ఞకు లోబడుతూ కట్టలు నెరవేర్చే విధానంలో మనం నడిపిస్తూ వస్తుంటుంది ఎలోహిం ఆత్మ. కానీ శరీర నియమంలో ఉన్నవారు, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, ప్రకృతి సంబంధమైన విషయాల మీద ఆలోచిస్తూ, ఈ భూ సంబంధమైన వారి గురించి ఆలోచిస్తూ, ఇక భూ సంబంధమైన వారి గురించి, ఇహ సంబంధమైన వారి గురించి ఆలోచిస్తూ, వారు ఈ యొక్క ఎలోహిం యొక్క నియమములను, ఎలోహిం యొక్క కార్యములను, ఎలోహిం యొక్క పద్ధతులను వారు అంగీకరించరు. వారికి వెర్రితనముగా కనబడుతుంటాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎలోహిం ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. కానీ ఆత్మ విషయములను ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. చూడండి, ఆత్మను పొందుకున్న వారు మాత్రమే, ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా ఎలోహిం తన ఆత్మ ద్వారా మోషేకు ఉపదేశింపజేసి, మోషే ద్వారా వాటిని సమస్త మానవాళికి ఇచ్చాడు. ఎందుకొరకు? మానవుడి యొక్క జీవితము ఈ ధర్మమునకు అంటకట్టబడి ఉన్నది, తోరాకు అంటకట్టబడి ఉన్నది, తోరాలో ఇమిడి ఉన్నది. ఈ తోరా ద్వారా నడుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడతారు? ఆత్మ నియమంలో నియమింపబడిన వారు, ఆత్మ నియమానికి నా విధేయులవుతున్న వారు. సుమా అపోస్తలుడైన పౌలు మహాజ్ఞాని, ధర్మశాస్త్రంలో దిట్ట, ధర్మశాస్త్రాన్ని ఎన్నోసార్లు చదివి గమాలియేలు పాదం దగ్గర నేర్చుకున్న వ్యక్తి కాబట్టి ధర్మశాస్త్రమునకు లోబడేదే ఆత్మ నియమము అని అంటూ వచ్చాడు. ఆత్మానుసారులు మాత్రమే, ఆత్మ మీద ఆత్మ సంబంధులు మాత్రమే ధర్మమునకు లోబడతారు. ధర్మము లేదు, కొట్టివేయబడింది, ఆజ్ఞకు మనం లోబడాల్సిన అవసరం లేదన్న వారు శరీరానుసారులు, శరీర సంబంధులు, వారు ప్రకృతి సంబంధమైన మనుషులు, వారికి వివేచన జ్ఞానము లేదు. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మను పొందుకోవడానికి ఆవశ్యకత ఏంటి అంటే, ఆత్మను ఎందుకొరకు పొందుకోవాలి అంటే, అన్నిటినీ వివేచిస్తాము మనము. ధర్మంలో ఉన్న ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయి, ఇవి నాకు ఎంతవరకు మేలుకరంగా ఉన్నాయి, ఏ విధంగా నన్ను జీవింపజేసేట్టుగా ఉన్నాయి, ఎంతవరకు పరమతండ్రికి నాకు సమీపముగా చేస్తున్నాయి. ఎందుకంటే నన్ను నీతిమంతులుగా తీర్చిది ఆయన రక్తమే, కానీ ఆ నీతిని కొనసాగింపజేసేది ఆయన ఆజ్ఞలే. నీతిమంతులు అనగా పాపము నుంచి విడిపించింది యేసుక్రీస్తు రక్తమే. కానీ మళ్ళా పాపంలోకి వెళ్ళకుండా, పాపం అనేది ఏంటో తెలియపరిచి ఈ పాపము చేయకు అని ఉపదేశించేది ఆ యొక్క తోరా ఆత్మ సంబంధమైనదని గుర్తెరుగుతారు ఆత్మ సంబంధులు. ప్రియులారా, కాబట్టి అందుకే మనము లౌకికాత్మను కాక ఎలోహిం ఆత్మను పొంది ఉన్నాము. 12వ వచనం, కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో, ఎలోహిం వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక ఎలోహిం యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కాబట్టి ఈ యొక్క లౌకిక ఆత్మ ఏం చేస్తుంది? లౌకికంగా ఆలోచింపజేస్తుంది. లౌకికంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, అయ్యో నా పిల్లలు రేపు ఏమవుపోతారు, నా ఆస్తి ఏమవుతుంది, రేపు నేను సంపాదించుకుంటే ఏమవుతుంది, ఈరోజు నేను ధర్మమునకు లోబడితే, ఆజ్ఞకు లోబడితే, ధర్మశాస్త్రంకు లోబడి, ఆజ్ఞకు లోబడి ఆ సబ్బాతుకు వెళితే, సబ్బాత్ ఆరాధనకు వెళితే అయ్యో నా సంపాదన అంతా నష్టమవుతుంది, ఇద్దరు రాబడి అంతా వెళ్ళిపోతుంది, అయ్యో నా బంధువులు ఏమనుకుంటారో, లేకుంటే అయ్యో నా ఆస్తి ఎవరైనా దొంగలిస్తుంటారేమో అని ఇహ సంబంధముగా, లోక సంబంధముగా, లౌకికంగా ఆలోచింపజేసేది లౌకికాత్మ. కాబట్టి లౌకికాత్మను కాక ఎలోహిం యొద్ద నుండి ఆత్మను మనం పొందుకున్నాం. ఎందుకు? అన్నిటిని వివేచించడానికి. వివేచిస్తాం. నేను ఎలోహిం సన్నిధిలో నేను కూర్చుంటే ఆయన నా పని ఆయన జరిగిస్తాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఎలోహిం సన్నిధిలో నేను పరిచర్య చేస్తే నా పని ఆయన చేస్తాడు. ఎలోహిం సన్నిధిలో నేను కూర్చొని ఆయన పాదం చేత కూర్చొని ఆయన ఆరాధిస్తుంటే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు.
ఎలోహిం సన్నిధిలో నేను ఆయన సన్నిధిలో ఆయన ఘనపరుస్తూ ఆయన మహిపరుస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటుంటే ఆయన సన్నిధి కాంతి నా మీద ఉదయింపజేసి నాకు శాంతిని, సమాధానమును, స్వస్థతను, బలమును ఆయన అనుగ్రహిస్తాడు అని వివేచించే జ్ఞానము, ఆ వివేచన ఆత్మ అయిన ఎలోహిం ఆత్మల నుండి మనం పొందుకుంటాం సుమా. కావున లౌకిక ఆత్మ ఏం చేస్తుంది? ఎలోహిం సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది? మనకు ఏ లాభం కలుగుతుంది? నా రాబడి ఎంత పోతుంది? నా ధనమంతా వేరే వాళ్ళు, అయ్యో నా ఈ దినం నా జీతం పోతుంది, నా శాలరీ కట్ అవుతుంది, నా ఇంక్రిమెంట్స్ పోతాయి, నా యొక్క ఉద్యోగంలో ప్రమోషన్స్ ఆగిపోతాయే అని ఆలోచింపజేసేది లౌకికాత్మ. కాబట్టి ఆత్మ నియమంలో ఉన్నవారు ఆత్మ సంబంధం విషయాల మీద మనసుస్తారు. ఎలోహిం యొక్క ఆత్మతో నింపబడిన వారు అన్నిటిని వివేచిస్తారు, అన్నిటినీ వివేచించే జ్ఞానము కలిగి ఉంటారు. ఆ జ్ఞానాత్మ పరమతండ్రి ఇస్తాడు. కాబట్టి అందుకే అయ్యా నీ ఆత్మను నాకు దయచేయి అని మనం అడిగేవారముగా ఉండాలి. అన్న సన్నిధిలో ఎలోహిం ఆత్మను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. ఎందుకొరకు? ఇగో దీని కొరకు, దీని కొరకు, దీని కొరకు, వివేచించడానికి కొరకు, ఆలోచించడానికి కొరకు. ఎలోహిం ఆత్మ మనలో ఉంటే వివేచిస్తాం, ఆలోచిస్తాం, జ్ఞానయుక్తంగా నడుచుకుంటాం, ఆత్మ నియమంలో ఉంటాం. ఆత్మ నియమంలో ఉంటే జీవంలోకి మనము ప్రవేశిస్తాం, నిత్యత్వాన్ని మనం సదరించుకుంటాం. ప్రియులారా, కాబట్టి ఆత్మ నియమమును గురించి ఇంకొక మాట, ఆత్మ నియమం గురించి ఇంకొక మాట మనం చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అలా ఆ నియమాల గురించి పౌలు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరోధమై ఉన్నది. అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు కాగా. ఇది ఒక పాయింట్. చూడండి అక్కడ ఏమంటున్నాడు, చదవండి అక్క. కాగా శరీర స్వభావం కలవారు ఎలోహింను సంతోషపరచనేరరు. శరీర నియమంలో ఉన్నవారు, శరీర స్వభావంతో ఉన్నవారు, శరీరానుసారమైన మనసు కలిగిన వారు, శరీర సంబంధమైన ఇహ సంబంధమైన వాటి మీద దృష్టి కలిగిన వారు ఏం చేస్తారు? ఎలోహింను సంతోషపరచనేరరు. ఎలోహిం మన యందు సంతోషిస్తేనే మనం ఆస్వాదింపబడతాం సుమా. ఎలోహిం మన యందు సంతోషించినట్లుగా, ఎలోహిం మన యందు సంతోషించాలి అంటే ఏం చేయాలి? మనము ఎలోహిం మన యందు ఆనందించాలి, మన యందు సంతోషించాలి. నా కుమార్తె, నా కుమారుడా, ఇగో నువ్వు ఉన్న స్థితిని బట్టి నేను సంతోషిస్తున్నాను, నువ్వున్న ఈ స్థితిని బట్టి నేను ఆనందిస్తున్నాను, నువ్వున్న ఈ స్థితిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎలోహిం మన ద్వారా ఒక సాక్ష్యం మాట పలికిస్తే, ఆయన సాక్ష్యం ఇస్తే మన గురించి తన దూతల ద్వారా సాక్ష్యం పలికిస్తే అది ఎంత ధన్యత మన జీవితానికి. మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు, మన కుటుంబస్తులను సంతోషపరచడం కాదు, మన తోబుట్టులను సంతోషపరచడం కాదు, మన బంధువులను సంతోషపరచడం కాదు. మనం ఏం చేస్తామంటే మన బంధువులను సంతోషపరచడానికి, మన తోబుట్టులను సంతోషపరచడానికి, మన రక్త సంబంధికులను సంతోషపరచడానికి, మనకి ఇష్టమైన వారిని సంతోషపరచడానికి ఎలోహింను దుఃఖపరుస్తుంటాము సుమా. ఎలోహిం ఆత్మ మీ అంత దుఃఖపడుతుందని గ్రహిస్తున్నావా? కాబట్టి ఎలోహిం ఆత్మ దుఃఖపడుతుంది. ఎలోహిం ఆత్మను దుఃఖపరచకుడి. ఎప్పుడు సంతోషిస్తుంది? ఒక్కడే మాట చూసుకుందాం. ఆయన మన యందు ఆనందించు వాడై ఉన్నాడు. ఎప్పుడు ఆనందిస్తాడు? ఒక మాట మనం చూసుకుందాం. కీర్తన 147వ కీర్తన ఆయన సెలవిచ్చాడు. 147వ కీర్తనలో నేను ఆనందించు వాడనై ఉన్నాను. 147 వచనము 10-11.
గుర్రముల బలమునందు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. ఆయన ఆనందించడు. తన యందు భయభక్తు గల వారి యందు తన యందు భయభక్తుల వారి యందు తన కృప కొరకు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుల కాలి సత్వయందు ఆయన సంతోషించడు. ఒకటి, నాకు నరుల కాలి సత్వ ఉంది, నాకు ఇంతమంది బలగం ఉంది, ఇంతమంది జనాంగం ఉంది, నాకు ఇంత అన్నదమ్ములు ఉన్నారు, లేకుంటే ఇంతమంది నాకు తమ్ముళ్ళు ఉన్నారు, ఇంతమంది సహోదరులు ఉన్నారు, నా కుటుంబం ఇంత పెద్దది. దాని యందు ఆయన సంతోషించాడు. సుమా, నాకు ఇగో ఇంతమంది పిల్లలున్నారు, అయ్యో మా వంశం ఇంత పెద్దది, మా గోత్రం ఇంత పెద్దది, మా పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు. దాని యందు ఆయన సంతోషించాడు, ఆనందించాడు. నరుల కాలి సత్వ యందు ఆయన ఆనందించాడు. గుర్రముల బలమునందు ఆయన ఆనందించాడు. కానీ దేని యందు ఆయన ఆనందించేవాడైనాడు, సంతోషించేవాడైనాడంటే నీవు ఆయన యందు భయభక్తుల వారిగా ఉంటే, ఆయన యందు భయము భక్తి గలవాడిగా నువ్వు ఉంటే, అంటే ఆత్మ నియమంలో ఉన్నవారు భయము కలిగి భక్తి కలిగి ఆయన సంతోష పెడుతున్నావు. ఏ విధంగా సంతోష పెట్టాలి, ఏ విధంగా ఆయన సంతోషిస్తుంటాడని ఒక వివేచన జ్ఞానము కలిగి ఏం చేస్తుంటే భయము కలిగి భక్తి కలిగి నడుచుకుంటుంటారు. సుమా, తన యందు భక్తుల వారి యందు ఆయన ఆనందించువాడైనాడు, ఆనందించువాడైనాడు. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆత్మ నియమంలో ఉన్నవారు ఏం చేస్తారంటే, అయ్యా నీ కృప ద్వారానే నేను నడుస్తున్నాను, నీ కృప నాకు దయచే తండ్రి, నీ కృప నాకు కావాలి, నీ కృప అయ్యా నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు, ప్రార్థనలు కనిపెడతారు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఆయన భయభక్తులు ఆయన కృప కొరకు కనిపెట్టడం అంటే ప్రార్థనా పరులు, ప్రార్థనా జీవితం, ప్రార్థన ద్వారా ఆయన కృప కొరకు వేడుకుంటుంటూ ఆయన నడిపింపుడు కొరకు ఎవరైతే వేడుకుంటుంటారో ఆయన సన్నిధిలో కనిపెడుతుంటారో వారి యందు ఆయన ఆనందించేవారై ఉన్నారు. వీరు ఎలోహిం యొక్క ఆత్మ నియమంలో ఉన్నవారు. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ప్రతి ఉదయమున చూద్దాం ఏం చేయాలి. ప్రతి ఉదయమున మనము 92వ కీర్తనలో మొదటి వచనము, 92వ కీర్తనలో మొదటి వచనము, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది, నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించడం మంచిది. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి ఉదయమున సితారాతో కీర్తనలు పాడుతూ అయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైనదయ్యా అని ఎవరైతే పాటలు పాడుతుంటుంటారో, కీర్తిస్తుంటుంటారో, కొనియాడుతుంటుంటారో, ఆయన కృప కావాలని ఎవరైతే వేడుకుంటుంటారో 90వ కీర్తన 14వ వచనములో, 90వ కీర్తన 14వ వచనములో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమయ్యా. చాలు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుమయ్యా. ప్రతి ఉదయమున ఆయన కృపను గూర్చి 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించే వారి యొక్క స్థితి యందు ఆయన ఆనందించేవాడైనాడు. వారు యెహోవా నియమంలో, ఆత్మ నియమంలో వారు ఉన్నారు. సుమా, నువ్వు ఎంతవరకు ఆయన యొక్క నియమంలో నిలిచిన్నావు, ఆత్మ నియమంలో నిలిచిన్నావు. ఆత్మ నియమం అంటే ఇవన్నీ పాయింట్లు వస్తున్నాయి ఎన్ని విధాలుగా. కాబట్టి ఉదయమున ఆయన కృప కొరకు వేడుకుంటున్న వారి మీద ఆయన కృప కుమ్మరిస్తాడు. ఆయన కృపకు పాత్రలవుతున్న వారు ఆత్మ నియమంలో ఉన్నవారు. సుమా, ప్రతి ఉదయమున ఆ విధంగా ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను కొనియాడుతున్నవారు, ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నవారు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే అట్టి ఆత్మ నియమంలో ఉన్నవారు వారు జీవంలో నిలిచిన్నారు. కాబట్టి
ఇక నీవు జీవితంలో ఏ విధంగా ఉన్నావు? అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఇంకొక వచనం మనం చూసుకుందాం. ఆయన ఆత్మ నియమంలో ఇంకొక వచనము ఆయన సన్నిధిలో, ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 11వ వచనం ఒకసారి చదువుదాం. మృతులలో నుండి యాశ్వాను లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యాశ్వా మెస్సీయను లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి, ఎలోహిం లేపిన, చూడండి అక్కడ, మృతుల్లో నుండి యాశ్వాను లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతుల్లో నుండి యాశ్వాను లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, చావునకు లోనైన మీ శరీరములను కూడా. దేనికి లోనైంది మన శరీరము? దేనికి నింపబడింది మన శరీరము? చావునకు. ఏదో ఒక దినమున నేను చనిపోతాను, ఏదో ఒక దినమున నేను ఈ శరీరమును విడిచిపెట్టాల్సిందే, మట్టికి మట్టయిపోవలసిందే. చావునకు లోనైన, ఇందులోనే చాలా అర్థం ఉంది. చావునకు లోనైన మీ శరీరములను, అనగా ఈ శరీరము మట్టిది, మట్టయిపోతుంది. ఈ శరీరంతో ఉన్నంత కాలము ఎలోహిం నేను చూడలేను, ఎలోహిమును యొక్క సన్నిధిలో నేను ముఖాముఖిగా చూడలేను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేది, చిక్కబడిపోయేది, అంటే కృషించిపోయేది, గతించిపోయేది, క్షయించిపోయేది. ఈ ప్రత్యక్షతలో ఉండాలి నువ్వు నిత్యము. ఆత్మ నియమంలో ఉన్నవారు ఏమి గుర్తుపెట్టుకుంటారు, ఏమి గమనంలో ఉంచుకుంటారు, ఏమి గుర్తించుకుంటారు అంటే, నా శరీరము శిథిలమైపోయేది, కృషించిపోయేది, చావునకు లోనైనది. ఇది ఎప్పుడో ఒక దినమున భూమిని మట్టిలో మట్టి పోవలసిందే. కాబట్టి ఇందులో ఎలోహిం ఆత్మ నివసించాలి. ఈ మట్టి ఘట్టములో ఆయన మహిమైశ్వర్యమనే ఆత్మ నివసించాలి. అందుకొరకు ఎలోహిం ఆత్మను నాలో నివసించడానికి కొరకు ఈ దేహమును ఆయన పరిశుద్ధాత్మకు ఆలయముగా నేను సిద్ధపరచుకొని పెట్టుకుంటాను. చావునకు లోనైన శరీరమును ఆయన తిరిగి సజీవముతో ఆయన ఆత్మ ద్వారా లేపబోతున్నాడు. మొట్టమొదటిగా మన ఈ శరీరము శిథిలమైపోతుందని గుర్తెరిగితే, శిథిలమైపోతుంది, ఇది కృషించిపోయేది, మట్టికి మట్టయిపోయేది. కానీ ఈ శరీరము సమాధి చేయబడిన తర్వాత ఇందులో ఉన్న ఎముకలకు ఆయన ఆత్మ ఏం చేస్తుంది? సజీవముతో ఆ ఎముకలు లేపబోతుంది. అదే దాని యొక్క అర్థము. కాబట్టి చావునకు లోనైన మీ శరీరములను ఎలోహిం ఆత్మ మీలో నివసించినట్లయితే ఆ ఆత్మలను సజీవముతో లేపబోతుంది. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీలో నివసించిన తన ఆత్మ ద్వారా మిమ్మను జీవింపచేయును. మీలో మీ శరీరములో ఆయన ఆత్మ నివసించాలి అంటే ఈ శరీరమునకు సౌందర్యం అక్కరం లేదు సుమా, సౌందర్యము వ్యర్థము. కాబట్టి బాహ్య సంబంధమైన సౌందర్యం కొరకు, బాహ్య సంబంధమైన దాని కొరకు ఏ మాత్రము కూడా మనము ప్రయాసపడకూడదు. ఆత్మ సంబంధమైన సౌందర్యము ఈ శరీరమునకు కావాలి. ఈ శరీరములో నివసించాలి. ఈ శరీరములో ఆత్మ సౌందర్యము ఉండాలి, కలిగి ఉండాలి. అదే అక్షయ అలంకరణ.
అదే దాని ఏ పదంతో వాడతాడు పేతురు? అక్షయ అలంకరణ. బాహ్య సంబంధమైన అలంకరణ కాదు. కానీ బాహ్య సంబంధమైన అలంకరణ దేని కొరకు చేసుకుంటున్నావు? ఈ శరీరానికి చేసుకుంటున్నావు. చావుకు లోనైన ఈ శరీరానికి చేసుకుంటున్నావు. ఇవాళ కాకుండా రేపైనా చనిపోతుంది శరీరము. కానీ ఆత్మకు అలంకరణ చేసుకుంటే, ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడితే, బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, నాకు ఆత్మ సంబంధమైన అలంకరణ కావాలి అని ఆత్మతో నింపబడడానికి కొరకు ప్రయాసపడితే ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది, నీ ఎముకలను జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మ నియమంలో ఉన్నవారు ఈ ప్రత్యక్షత కలిగి ఉంటారు, ఈ దర్శనం కలిగి ఉంటారు, ఈ గురి కలిగి ఉంటారు, ఈ గమ్యం కలిగి ఉంటారు. బాహ్య సంబంధమైన శరీరానికి కాదు నేను మెరుగులు దిద్దవలసింది, సౌందర్యము అతికించాల్సింది. ఆత్మీయంగా అక్షయ అలంకరణ. షారా, రిబ్కా, విధంగా పేతురు రాస్తూ వస్తుంటాడు. 1 పేతురు 3వ అధ్యాయంలో వారు ఎలాంటి అలంకరణ కలిగి ఉన్నారు, కాబట్టి వారు ఏ విధంగా వారి జీవితాల్లో కలిగి ఉన్నారు చూద్దాం ఒకసారి. 1 పేతురు 3వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదువుదాం. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది ఎలోహిం దృష్టికి మిగుల విలువగలది. చాలండి. ఎలోహిం దృష్టికి మిగుల మామూలు విలువగలది కాదు, మిగుల విలువగలది. నువ్వు ఏ అలంకరణతో ఉంటే నువ్వు పరమత దృష్టికి గొప్పవాడుగా ఎంచబడతావు, గొప్పదానిగా ఎంచబడతావు. బాహ్య సంబంధం నగలు ధరించుకోవడం కాదు, బాహ్య సంబంధం అలంకరణ కాదు. ఆత్మ సంబంధమైన సాధువైనట్టు మృదువైనట్టు అను గుణమును అక్షయ అలంకారముతో నీవుంటే పరమత నిన్ను ఆయన దృష్టికి నిన్ను మిగుల విలువగల దానిగా, మిగుల విలువగల వాడిగా ఆయన ఎంచుతాడు సుమా. అది ఆత్మ నియమంలో ఉన్నవారు మాత్రమే గ్రహిస్తారు. ఆత్మ నియమంలో ఉన్నవారు మాత్రమే ఆ విషయమును తెలుసుకుంటారు. ఆత్మ నియమంలో ఉన్నవారు మాత్రమే ఈ యొక్క శరీరానికి అలంకరణ అవసరం లేదు. చావునకు లోనైన ఈ శరీరము ఏమి సాధించదు. అక్షయ అలంకరణతో నేను ఉండబడతాను. సాధువైనట్టు సాధుత్వము, మృదువైన మాట, మంచి ప్రేమతో పలకరింపు మాట నాలో ఉండాలి. కాబట్టి ఎంత నువ్వు మృదుత్వముగా మాట్లాడుతుంటే నువ్వు అంతగా పరమతన దృష్టికి విలువగల వాడిగా ఎంచబడతావు. కఠినంగా మాట్లాడతారు, కసరించుకున్నట్టు మాట్లాడతారు. ఇది ఎలోహిం దృష్టికి మిగుల అసేకరమైనది, హేయమైనది. కాబట్టి నువ్వు ఎంతగా ఇతరులను ఇసరించుకుంటూ మాట్లాడుతున్నావంటే అంతగా నువ్వు పరమతన దృష్టికి అసహ్యుడుగా మార్చబడుతున్నావు. మిగుల విలువగలవాడిగా పరమ దృష్టిలో కనబడాలంటే మృదుత్వముగా మాట్లాడు. మృదుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో ఉంటేనే, హృదయంలో ఆత్మీయ అలంకరణ ఉంటేనే, అక్షయ అలంకరణ ఉంటేనే, ఆ శరీర స్వభావం కాక ఆత్మ స్వభావంలో, ఆత్మ నియమంలో ఉంటేనే. మృదుత్వము కోపమును చల్లార్చును. కోపంలో ఉన్నవారిని కూడా చల్లార్చేది మృదుత్వముతో మాట. సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఎముకలను పొడి చేస్తుంది. సాత్వికంగా నువ్వు ఉంటే, నువ్వు సాత్వికంగా ఉండు, ఎదుటివాని ఎముకలు కదిలిపోతాయి. ఎదుటివాని ఎముకలు పిండి అవుతాయి. నువ్వు మృదుత్వముగా సాధుత్వముగా ఉండు, సాధువై ఉండు. ఎదుటివాడి యొక్క శరీరము కాదు ముక్కలయ్యేది, ఎముకలు ముక్కలవుతాయి. పరమతని చేస్తాడు, ముక్కలు చేస్తాడు. అది పరమ తండ్రి దృష్టికి నువ్వు మిగుల ఎంతో అమూల్యమైన వాడిగా నువ్వు ఎంచబడుతున్నట్లయితే పరమ తండ్రి నిన్ను అట్టి విధంగా ఉంచాలని, ఆత్మ నియమంలో ఉండాలని పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ఉంచాలని పరమ తండ్రి ఆత్మ నియమంలో ఉండి మనం సెలవిస్తున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నిలబెట్టును గాక. ఆమేన్. పరమ తండ్రి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.